రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తే ఈ విధంగా రాసింది. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపిలమైండగానే క్రీస్తు మన కొరకు చనిపోయిను. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపిలమైండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. తర్వాత మన యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించుచున్నాడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించుచున్నాడు. నిజంగా అందుకని అంటారు, నిజంగా మొన్న ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డే, ప్రేమికుల దినోత్సవం. అందుకని ఫిబ్రవరి 14న ఉన్నది ప్రేమికులు, అది కాదు, అక్కడ లేదు నిజమైన ప్రేమ. అది ఎక్కడుందట? యోహాను 3:16 అంటే వేరే గ్రూప్లో నేను పోస్ట్ చేసేది, మన గ్రూప్లో చేయలేదు. అలాంటి ఈ లోకంలో ఈ మనుషుల మధ్యలోని దేవుడు చూపించిన ప్రేమను, దాని డెప్త్ని మనం అర్థం చేసుకుంటూ ఉంటే ఎంత ఆశ్చర్యం కలుగుతూ ఉంటుందని అంటే, దేవుడు మొట్టమొదటిగా మనిషిని సృష్టించి వీటన్నిటిపైన అధికారం ఇచ్చినప్పుడు ఆ దేవుడికి వ్యతిరేకంగా తప్పు చేసి దేవుడికి వ్యతిరేకంగా తిరిగినప్పుడు అయినా కూడా మళ్ళా తర్వాత దేవుడు మన యెషయాలో ఉంటుంది అనమాట, ఆకాశమా వినిడి, భూమి ఆలకించుడి, నేను కన్న బిడ్డలో నాకు ఎదురు తిరుగుతున్నారని మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. నిజంగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు వారు 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు యేసు ప్రభుని అప్పగించడానికి, ఎందుకంటే అంత ప్రేమ చూపించినప్పుడు కూడా యేసు ప్రభుని అదంతా కూడా చూసి పక్క నుండి కూడా దేవుడని తెలుసుకొని కూడా తిరిగి అప్పగించడానికి, నిజంగా ఆయన ఒక మనిషిగా ఆలోచిస్తే దేవుడు వీళ్ళ మనుషులు చూసినప్పుడు నిజంగా మనం ఎవరికైనా మేలు చేసినప్పుడు వాళ్ళు తిరిగి మనకి కీడు చేయాలనుకున్నా కానీ, లేకపోతే ఆ టైంలో అనిపిస్తుంది అసలు వీడికి హెల్ప్ చేయడం వేస్ట్ అని మనం నిర్ణయించుకుంటాం అనమాట. అలాంటి ఒక వ్యక్తికి మనం సహాయం చేయాలన్నా కూడా, కానీ మనుషులను చూస్తూ దేవుడు నిజంగా ఆ ప్రేమను ఎలాగా చూపిస్తున్నాడు అనేది, అందుకనే మనం అంటాం ఆశ్చర్యమైన ప్రేమ, అది కల్వరిలోని ప్రేమ, అగాపే ప్రేమ అని మనం చెప్పుకుంటూ ఉంటాం. అప్పుడు దాకా పక్కనున్న ఇస్కరియోతు యూదా అనే ప్రభుని అప్పగించాడంట. తర్వాత అప్పుడు దాకా పక్కనున్న శిష్యులే ఈయనెవరో కూడా మాకు తెలియదు అని పేతురు కూడా చెప్పడం జరిగింది. యోహాను ఒక్కడే లాస్ట్ వరకు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత నిజంగా మనం రోజు వాక్యంలో చదువుకుంటూ ఉంటాం, ప్రతి టేబుల్ మెసేజ్కి ఆయనే గుద్దారు, ముఖం మీద ఉమ్ము వేశారు, తర్వాత కొరడాలతో కొట్టారు అని మనం చూస్తూ ఉంటాం. నిజంగా ఆ బాధాకరమైన పరిస్థితిని మనం ఎప్పుడు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. నిజంగా ఆ యొక్క రోమా సైనికులకి వాస్తవంగా వాళ్ళ సైడ్ నుంచి మనం ఆలోచిస్తే రోమా సైనికులకి యేసు ప్రభు ఒక దోషి మాత్రమే కనపడతా ఉంటాడు. ఎందుకనంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే రోమా ప్రభుత్వం ఆదేశించినట్లు ఆయన్ను శిక్షించాలి, వాళ్ళ దృష్టిలోని అంతే. నిజంగా యేసు ప్రభు నిజమైన దేవుడు అని తెలిస్తే, నిజమైన దేవుడు అని వాళ్ళకి అర్థమైనట్టయితే నిజంగా వాళ్ళు ఒక్క దెబ్బ కూడా కొట్టరు, అవునా కదా? ఒక్క దెబ్బ కూడా కొట్టరు, ఒమ్ము వేయరు. ఎందుకంటే ఆయన దేవుడు అని తెలుసుకుంటే వాళ్ళు చెయ్యరు, వాళ్ళ బాధ్యత ప్రకారం వాళ్ళు చేస్తూ వచ్చారు. కానీ ఈ రోజుల్లో చాలామంది ప్రభువుని మళ్ళీ సిలువ వేస్తూ ఉన్నారట. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే, 6వ అధ్యాయము 4 నుంచి 6 వరకు చూస్తే మనకు అర్థమవుతూ ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రికలోనే 6 చూడండి, ఇక్కడ వాక్య భాగంలో ఉంది, మరలా సిలువ వేస్తున్నారట. దేవుని దివ్యవాక్యమును రాబోయే శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని
మరలా సిలువ వేస్తున్నారు. ఇక్కడికి వచ్చి మనం టేబుల్లో పార్టిసిపేట్ చేసే ముందు, ప్రభువా నన్ను క్షమించండి ప్రభువా, నేను తప్పు చేశాను ప్రభువా, నా పాపాలను క్షమించండి ప్రభువా అని నువ్వు ఒప్పుకొని బల్లలో చేవేస్తున్నావు. కానీ మళ్ళీ తిరిగి అదే పాపాన్ని నువ్వు కొనసాగిస్తున్నావు. మళ్ళీ తిరిగి అదే పాపంలో నువ్వు పడిపోతా ఉన్నావు. ఒక్కసారి నేను ఆ పాపంలో నేను క్షమాపణ అడిగాను అని అంటే దాని అర్థం ఏంటంటే ఇంకా ఎప్పుడు నేను ఆ పాపాన్ని చెయ్యను అని నిర్ణయించుకోవటం. కానీ మనం చాలాసార్లు మనలో చాలామంది అట మరలా ఏం చేస్తున్నామట, సిలువ వేస్తున్నామట. బాహాటముగా దేవుణ్ణి అవమానపరుస్తున్నామట. దేవుని దివ్యవాక్యమును అన్నీ అనుభవించిన వాళ్ళే, అన్నీ తెలిసిన వాళ్ళే తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుస్తున్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, రోమా సైనికులకి ఆ రోజు నిజమైన దేవుడు ఎవరో తెలియదు. రోమా సైనికులకి వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు. అందుకనే వారు యేసు ప్రభుని సిలువ వేశారు. కానీ ఈరోజు నీకు నాకు నిజమైన దేవుడు ఏంటో తెలుసు, నిజమైన దేవుడు ఎవరో తెలుసు. దానిని మనం ఆ దివ్యవాక్యాన్ని రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావాన్ని మనం అనుభవించాము. అయినా కూడా మనం ఏం చేస్తున్నామట, తప్పిపోతూ మనం ఏం చేస్తున్నామట, మళ్ళా యేసయ్యని సిలువ వేసినట్టుగా సిలువ వేయచ్చు బాహాటముగా దేవుణ్ణి అవమానపరుస్తున్నామట ఆ రోజు. అందుకే నాకు అనిపిస్తూ ఉంటుంది, మన ఎడల దేవుడు చూపిస్తున్న ప్రేమ ఎంత ఆశ్చర్యకరమైన ప్రేమ, ఎంత మోసగాలమే మనం. మళ్ళీ తిరిగి ఆయన గాయాలను తిరిగి రేపుచున్న మనుషులమే మనం. అసలు చూస్తే ఎంత ఆశ్చర్యమైన ప్రేమ దేవుడిది. ఇంకా మనల్ని క్షమిస్తూనే ఉన్నాడు. అరే పక్కనున్న శిష్యులు వెన్నెపోటు పొడిసినా కూడా ప్రేమించాడు. ఈయనెవరు నాకు తెలియదన్నా కూడా క్షమించాడు. తర్వాత మనం అనేక పాపాల పడిపోతాం, క్షమించాడు. అన్నీ తెలిసి కూడా మళ్ళా నువ్వు ఈ విధంగా చేస్తున్నప్పటికీ కూడా ఆ బాధ కంటే, ప్రభు అనిపించిన ఆ బాధ కంటే కూడా మళ్ళా మనం దేవుని అవమానపరుస్తూ ఉన్నామంటే, తిరిగి తప్పిపోతా ఉన్నామనంటే, వాళ్ళు తెలిగి చేశారు తప్పు సైనికులు. కానీ ఈరోజు మనము ప్రభువుని బాధించే విషయంలో తెలిసే తప్పు చేస్తున్నాము, తప్పిపోతూ ఉన్నాము. ఇది ప్రభువుకి చాలా చాలా బాధను కలిగిస్తూ ఉంటుంది. కాబట్టి నిజంగా అయినప్పటికీ కూడా దేవుడు అన్నాడు, నీ సహోదరుడు ఇవాళ 700 తప్పు చేస్తే 777 మార్లు అనంటే అన్లిమిటెడ్ టైమ్స్ క్షమిస్తాను చాచిన చేతులతో ఎదురు చూస్తూ ఉన్నా నీ కోసం. నువ్వు తప్పిపోయిన కుమారుని కోసం ఎదురు చూసినట్టు నిజంగా ఆ కృపను మనం నిరర్ధకం చేస్తే, ఆ ప్రేమను మనం వ్యర్థం చేస్తే నిజంగా మనకంటే ఇంకెవరు కూడా ఉండరు. ఆ ప్రేమను చూసిన తర్వాత కూడా మనం ఇంకా నామమాత్రపు క్రైస్తవులుగా ఉంటే, మనం ఇంకా ఆ దేవుని యొక్క ప్రేమను రుచి చూసిన తర్వాత కూడా ఇంకా నీలో నిజమైన మార్పు రాకపోతే నిజంగా మళ్ళీ నువ్వు అదేవిధంగా ప్రభుని శిలువకి మళ్ళీ అప్పగించి ప్రభు అని అంటే మళ్ళీ బాహాటంగా మన సాక్ష్యం ద్వారా అవమానపరిస్తే నిజంగా అది చాలా చాలా భయంకరమైన పరిస్థితి ఈరోజు మన ద్వారా దేవుడు అనుభవిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా మారు మనసు అని అంటే నిజంగా ఆ సిలువ దగ్గరకు వచ్చినప్పుడు, ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు పూర్తిగా నీకు టేబుల్ కంటే ముందు కాస్త టైం ఇవ్వబడుతుంది. ఆ టైంలో నిజంగా ఒప్పుకున్నామనంటే పూర్తిగా మన జీవితంలోని యథార్థత, ఎందుకనంటే ఒక్కసారి పాపాన్ని వదిలిపెట్టేసి పూర్తిగా 100% ఆ ప్రభు ఎదుట క్షమాపణ అడిగి ఆ ప్రభు రక్తంలో ప్రోక్షింపబడి ఇంకా ఎప్పుడు కూడా మళ్ళీ తిరిగి పాపంలో పడిపోకుండా ఆ ప్రభు నామానికి అవమానకరంగా మనం ఉండకుండా ఆ ప్రభువునే జ్ఞాపకం చేసుకుంటూ ఈ బలలో పాల్గొందాం. ఎందుకంటే మనం కొరింథీయులకు రాసిన పత్రికలో చూసి ఎవరైనా అయోగ్యంగా ఈ బలలో చేయవేస్తే చాలామందిని నిద్రిస్తున్నారు, చాలామంది నిద్రించారంటే చచ్చిపోతారు కూడా. చాలా సీరియస్ ఇష్యూ ఇది, చాలా సీరియస్ విషయం ఇది. చచ్చిపోతారు కూడా అంటే ఆ నిద్రించిన డైరెక్ట్ మాటే, నేనేమి కల్పించి చెప్పింది ఏం కాదు. ప్రభు బలని కానీ లేకపోతే ప్రభు విషయంలో కానీ మనం
ఆ యథార్థత లేకపోతే అనేక ప్రమాదాలు వచ్చే అవకాశం ఉన్నాయి. కాబట్టి ప్రభు ఏమంటున్నాడు, మనల్ని శిక్షించాలనేది ఆయన 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 ఉద్దేశం కాదు. మనల్ని ఇబ్బంది పెట్టాలనేది ఆయన మన వల్ల ఎంతో ప్రేమను చూపిస్తున్నాడు. మనల్ని అడిగేది ఏంటంటే ఖచ్చితంగా మనము ఆ యథార్థతతో ప్రభు దగ్గరికి రావాలి. క్షమాపణ, మన జీవితము మారాలి. మనం ఎన్నాళ్ళు జీవించినా కూడా, అంటే ఇక్కడ ప్రభుని జ్ఞాపకం చేసుకునే టైమే. కానీ మనం టేబుల్లో పార్టిసిపేట్ చేసుకుంటా, ఈవెన్ ఇఫ్ దేర్ ఈస్ నో చేంజ్ ఇన్ అవర్ లైఫ్, అది దేవుణ్ణి మనం అవమానపరిచినట్టే. అది ఇక్కడ మన సాక్ష్యం అనేది ఓన్లీ ఆదివారం చర్చిలోనే కాదు, ఎంటైర్ లైఫ్ మొత్తం మీద మన సాక్ష్యం అనేది ఉండాలి. మనం అలాంటి సాక్ష్యం కలిగి మనం జీవించాలి. కాబట్టి అందుకేనండి, అయితే మన ఎడల ఆయన ప్రేమను వెల్లడిపరచును. ఎట్లనగా మనం ఇంకనూ పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. నిజంగా ఇలాంటి ప్రేమ, ఇలాంటి ఆశ్చర్యకరమైన ప్రేమ మనం ఎక్కడ కూడా, ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా మనం చూడం. కాబట్టి ఆ ప్రభు ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ, మనల్ని మనం పరిశీలించుకొని ప్రభువునే జ్ఞాపకం చేసుకుంటూ, అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు క్షమాపణ అడగాలి. ఆ తర్వాత అది మీకు మార్నింగ్ నుంచే ఈరోజు ప్రభువుల్లో నేను పొందుతున్నా కాబట్టి ఆ పశ్చాత్తాపంతో పూర్తిగా మన జీవితాన్ని ప్రతిరోజు, ఒక్కరోజు అని కాదు, ప్రతిరోజు మనల్ని మనం పరిశుద్ధపరచుకుంటూ మన జీవితంలోని మార్పులతోని మంచి జీవితంతోనే మనం ఈ బలలో చేయాలి. కాబట్టి ఆ ప్రభు ప్రేమను జ్ఞాపకం చేసుకుందాము, ప్రభు వల్ల పొందాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక.